అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇయాలటి మన వీడియో ఏంది అంటే, నేను మా అత్తగారింటి కాడ శుక్రవారం దేవుడు చేసిన. ఎవ్రీ ఇయర్ ఈ 3 ఫెస్టివల్స్ చేస్తే కదా మా ఊర్లో, అందుకోసమే ఈసారి కూడా చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సిన సామాన్ అంతా నేను ఆల్రెడీ కార్లో పెట్టేసిన. అండ్ మేము ఊళ్ళో చేస్తాం కాబట్టి మా అక్కలే వచ్చి వంట చేస్తారు, వాళ్ళే క్లీన్ చేస్తారు, మేము కూడా చేస్తాం అనుకోరి. మాకు అన్ని ఊర్లోనే దొరికిపోతాయి కాబట్టి అక్కడ సామాన్ అంతా అక్కడనే పెట్టినాము. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి మా బట్టలు ఇంకొంచెం లగేజ్ తీసుకుపోతున్నాము. నేను మా ఆయనకు కావాల్సిన బట్టలు ఉన్నాయి, అవి ఇప్పుడు మణికొండలో పికప్ చేసుకొని వెళ్ళాలి. అండ్ దారి మధ్యలో నేను ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్కి కూడా పోతున్నాను అనమాట. సో మీ అందరికీ తెలుసు, అన్వాంటెడ్ హెయిర్ అనేది లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో మేము కూడా వ్యాక్సింగ్లు, దాని తర్వాత షేవింగ్లు ఇవన్నీ ట్రై చేసినాం. అవి అంతే పెయిన్ఫుల్, అంతే టైం కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ అవి టెంపరీగానే రిజల్ట్ అనేది ఉంటుంది, పర్మనెంట్గా కాదు. కానీ లేజర్ రిడక్షన్ అనేది మన బాడీ హెయిర్ గ్రోత్ని బట్టి సెషన్స్తోని ఆ అన్వాంటెడ్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. సో నేనైతే అందరికీ లేజర్ రిడక్షన్నే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన, నా ఈ 2 సెషన్స్ అయిపోయినాయి, ఇవాళ 3rd సెషన్ అనమాట. సో నేను ఎక్కడ నా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానో తెలుసా? మేకో దగ్గర. సో అక్కడికి వెళ్ళి ఇవాళ ఈ సెషన్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. బాయ్. సో నా అన్వాంటెడ్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ కోసం నేను ఇలా మేకోకి వచ్చిన నా 3rd సెషన్ కోసం. సో మరి నేను మేకోనే ఎందుకు చూస్ చేసుకున్నానో తెలుసా? ఇక్కడ క్విక్గా అపాయింట్మెంట్స్ దొరుకుతాయి, అండ్ స్టాఫ్ చాలా బాగుంటారు, అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా ఉంటారు. చలో మన లోపలికి పద. సో ఈ మేకో లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ వల్ల మన బాడీ హెయిర్ అనేది 90% వరకు పర్మనెంట్గా పోతుంది, కేవలం 6 to 8 సెషన్స్లోనే. కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా పెయిన్లెస్, ఎందుకంటే మేకో వాళ్ళు ఐ స్కూల్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా ట్రైన్డ్ థెరపిస్ట్ అట్లనే ఫాలోఅప్ డర్మటాలజిస్ట్లతోని చేయబడుతుంది. అందుకే మన స్కిన్కి ఇది 100% సేఫ్. చూసిరా, హ్యాపీగా నా 3rd సెషన్ కూడా అయిపోయింది. ఎంత స్మూత్ అయిపోయిందో స్కిన్, అస్సలు పెయిన్ కూడా లేదు. సో కాలేజ్కి పోయేటోళ్ళు, ఆఫీస్కి పోయేటోళ్ళు, అసలు నన్ను అడిగితే బాడీ అన్వాంటెడ్ హెయిర్తో సఫర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా మేకోకి వచ్చి మంచిగా మీ హెయిర్ని ఇట్లా రిడక్షన్ చేసుకోవచ్చు. ఇది చాలా అఫోర్డబుల్, అట్లనే పెయిన్ ఫ్రీ, అండ్ అంతేకాక అన్ని రకాల స్కిన్ టైప్ వాళ్ళకు ఇది సూట్ అవుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మేకో వాళ్ళు మనకు ఇంటికి కూడా ఈ లేజర్ రిడక్షన్ ట్రీట్మెంట్ సర్వీస్ని అందిస్తున్నారు. సో మీకు కూడా నాలాగానే అన్వాంటెడ్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మేకో ఎక్స్పీరియన్స్ సెంటర్ని విజిట్ చేయండి, అండ్ ఈ అన్వాంటెడ్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. మరి లేట్ ఎందుకు? వెంటనే మేకో యాప్ ఆర్ వెబ్సైట్లో వీళ్ళ ట్రీట్మెంట్ స్లాట్లను బుక్ చేసుకోండి. అండ్ అంతేకాక డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ద్వారా కేవలం 99 రూపీస్తోని లేజర్ ట్రయల్ ట్రీట్మెంట్ని మీరు స్టార్ట్ చేయండి. చలో లేట్ అయిపోతుంది. ఇప్పుడు మణికొండలో బట్టలు తీసుకొని దాని తర్వాత ఇంకా కొన్ని థింగ్స్ అన్ని తీసుకొని నగ పెట్టుకోవాలి. పొద్దున్నే షెట్కాడకి వచ్చేసినాం. శుక్రవారం దేవుడు మేము షెట్కాడ చేస్తాము. కరీంనగర్, జైత్యాల, నిజామాబాద్, కొంత ఆదిలాబాద్లో ఈ శుక్రవారం దేవుడు చేస్తారనమాట. పొద్దున్నే బోటి సెపరేట్గా తెచ్చుకున్నాం. ఇక మాకు కావాల్సిన సామాన్ అంతా ట్రాక్టర్లో తీసుకొని వచ్చినాం అనమాట. గుడిని మా ఆయన పైప్తో మంచిగా కడిగేస్తున్నాడు. గుడి ఇక్కడ ఉంటుంది, బట్ చెట్టు కింద, అంటే ఆ చెట్టు దగ్గరనే అమ్మవారు ఉంటుంది కాబట్టి అక్కడనే పూజ చేస్తాం. నైవేద్యంగా అవన్నీ ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. సో ఇక్కడ తులసమ్మ గుడి ఉంది, మంచిగా ముగ్గేసినాము. మా సైడ్ శుక్రవారం దేవుడు అయితే కంపల్సరీ శుక్రవారం దేవుడు ఉన్నోళ్ళే చేస్తారనమాట. అత్తగారులకు ఉండొచ్చు, తల్లిగారులకు ఉండొచ్చు. మాకు అత్తగారికి తల్లిగారికి ఇద్దరికి ఉంది. ఇక మంచిగా మా ఆయన గుడంతా కడిగేయంగానే నేను ముగ్గేసిన.
పొద్దున్నే ఖచ్చితంగా 3 పూటలు ఊరోళ్ళు అన్నమే తింటారు. అందుకోసమని మేకను జడితిచ్చినాక ఆ మేక మటన్ తినొచ్చు. అప్పటిదాకా అని చెప్పేసి బోటి సెపరేట్గా మటన్ షాప్లకించి తీసుకొచ్చి బోటి వేస్తున్నాం. అండ్ వీడికి రాగానే ఇక అసలు బ్రేక్ఫాస్ట్కి ఇట్లాంటివి ఏముండవు ఊళ్ళల్లో, అన్నమే తినడు ఉంటుంది. ఇక చాయ్ పెట్టి చాయ్ తాగుతున్నాము. ఆ బోటిని మస్తు సేపు నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత దాన్ని సపరేట్ చేసి చారు చేస్తారు. నాకు మా నిజామాబాద్లో ఫేవరెట్ డిష్ అంటే ఏంటిది అంటే ఆ బోటి చారనే చెప్తా. మా అత్తమ్మ చేస్తుంది. అబ్బా ఉత్త నీళ్ళ చారు కానీ ఎంత కమ్మగా ఉంటుందో. ఇక దేవునికి ఈడ బెల్లపన్నం, అదే పరమాన్నం అంటారు కదా, అది నైవేద్యం లెక్క పెడతాం అన్నమాట. సో కట్టెలు కూడా మేము ట్రాక్టర్లోనే తీసుకొని వచ్చినాము. అన్నీ ఇన్నే తీసుకొని వచ్చి ఇన్నే వంట చేసుకుంటున్నాము. ఇక్కడ అడవిలో అనుకుంటున్నాము, అటు సైడ్ పోతే దొరుకుతాయి కానీ పచ్చి ఉంటుందో ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మేము ఇంటికించే కొన్ని కట్టెల్ని తీసుకొని వచ్చినాం అనమాట. సో శుక్రవారం దేవికి దుర్గాదేవి అనమాట, దుర్గాదేవినే మేము శుక్రవారం దేవుడు అంటాము. ఈ దేవికి పరమాన్నము, దాని తర్వాత అప్పాలు, కళ్ళు, మేక ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక మా అక్క తిరుపతికి వచ్చింది. స్కార్ఫ్ అస్సలు బాగాలేదని చెప్పేసి ఇట్లా తీస్తేనే మంచిగున్నావు, నువ్వు స్కార్ఫ్ లేకుంటేనే మంచిగుంటున్నావు అని చెప్పి మా అక్కని చెప్పి కొద్దిసేపు ఆట పట్టించిన. అట్లా మీ అందరికీ తెలుసు ఊళ్ళల్లో మా నాగంపేటలో ఎస్పెషల్గా, నిజామాబాద్ అంతా అనుకుంటున్నాం, మా నాగంపేటలోనైతే పూజ ఎవ్వరు చేసినా సరే ఇంటికి ఒకళ్ళిద్దరు వచ్చి వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే వడ్డిస్తారు, వాళ్ళే క్లీన్ చేస్తారు, వాళ్ళే దేవునికి కావాల్సిన సామాన్ అంతా కూడా ఇంటోళ్ళకి అడ్జస్ట్ చేసి ఇస్తారనమాట. ఇక ఊళ్ళో లోపలికి ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొట్టించుకుంటున్నారు అనమాట. మేము కూడా అట్లా కొబ్బరికాయ కొట్టించేసినాము. ఇక నేను అమ్మవారికి బట్టలు, బియ్యము, ఓడి బియ్యం కూడా ఇవన్నీ తెచ్చిన కదా, ఇక ఆడట్లా జస్ట్ కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్క వచ్చేస్తాము. అంతలోపు ఈ అయ్యవారు ఉన్నాడు కదా, అమ్మవారికి స్నానం చేయించి అభిషేకం చేసి ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారిని తయారు చేసినాక మళ్ళీ మమ్మల్ని పిలిచిండు. ఇక నేను అప్పుడు కడపకు ముగ్గేసి ఓడి బియ్యం పట్టుకొని వచ్చినాను అనమాట. ఈడ అయ్యవారు తెచ్చిన చీరను, సామాన్లు, అవే గాజులు, వక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్మవారికి పెట్టి మంచిగా అందంగా తయారు చేస్తున్నాడు. సో మా రింకురెడ్డి వచ్చిండు అనమాట. ఆయన హాస్టల్ నుండే ఆదివారం హాలిడే ఉంటుంది అని చెప్పేసి శుక్రవారం రోజు ఈ పండగ చేస్తాం కదా, ఎట్లా చేసినా సరే తోలుకరావాలి, ఒక్క పండుగ కన్నా ఉండాలని చెప్పేసి పోయి తోలుకొని వద్దాం అనుకునే లోపు వాళ్ళే పర్మిషన్ తీసుకొని ఒక అన్నతో కలిసి వచ్చేసారు అనమాట. రింకు లేకుండా, సుబ్బు లేకుండా మా పండుగలు ఇప్పటిదాకా ఏవీ జరగలేవు, ఇక ముందు కూడా జరిగాయి. ఒక్క పండుగ కన్నా కంపల్సరీ అటెండ్ అవుతారు. స్కూల్ ఉన్నా, కాలేజీలు ఉన్నా, ఏమున్నా వాళ్ళ హాలిడేస్ని పట్టుకొని పండుగలు చేసుకుంటాం మేము. ఇక పూజ అయిపోయిన తర్వాత అందరం ప్రదక్షిణ చేసి వచ్చినాము. దాని తర్వాత ఓడిబియ్యంకి మళ్ళీ పిలుస్తా అని చెప్పిండు. ఇక మేము పోయి మళ్ళీ ఆడ వంటలు, అక్కడ దేవిని ఊదిచ్చుడు ఇవన్నీ చేస్తున్నాం. ఆడ కొబ్బరికాయ అట్లా కొట్టచ్చినామో లేదు, ఇక్కడ బోటి చారుతో అన్నం తింటారు. మేము ఒక్క పొద్దు కాబట్టి మేము తినలేము, కానీ అమ్మలు అక్కలందరూ తినేసారు అనమాట. ఇక పిండి విసికేసినాం, అప్పాలు చేస్తున్నాం కూడా అమ్మవారికి. కళ్ళు తాగుతున్నా చూడురి, నాకు కళ్ళు అంటే మస్తు ఇష్టం. ఎట్లున్నా ఏమైనా సంవత్సరంలో ఈ 3 పండుగలు ఖచ్చితంగా చేయాలి. నేనున్నా లేకపోయినా నా పిల్లలు వచ్చి ఈ పండుగలు కంటిన్యూ చేయాలి, అట్లన్నా ఊరితోని కొంచెం అటాచ్మెంట్ ఉంటుందని నా ఆశ. నేను చేసిన నా పిల్లలు చేయాలని లేదు, ఓవల్ ఇష్టం వాళ్ళది, కానీ ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది కదా. నాకు ఒక్క మంత్రం రాదు, ఒక్క ఏమంటారు కీర్తన ఇట్లాంటివి ఏమీ రావు. మా అమ్మ చెయ్యంగా చూసి నేను ఇష్టం పెంచుకొని నేను చేస్తున్నా. అట్లనే నా పిల్లలు కూడా వాళ్ళకు సాధ్యమైనంతగా, మా అమ్మకి ఇప్పుడు అన్నీ వచ్చు, నాకేమీ రావు, అయినా సరే నేను దేవునికి 2 చేతుల దండం పెడతా. సో నా పిల్లలు కూడా గట్లనే వాళ్ళకు తోచిన కాడికి వచ్చిన కాడికి చేస్తే అదే సంతోషం. ఇక వీళ్ళిద్దరం శుక్రవారం దేవుడు చేస్తున్నాం కాబట్టి 2 పీటలు ఊదిస్తున్నారు, 2 తొట్లేలు కట్టిర్రు. ఆడ బియ్య పిండితోని పసుపు కుంకుమతోని మంచిగా ముగ్గైతే వేసేసిర్రు. అండ్ ఈరోజు వేరే ఊరికెంచి కూడా ఈ శుక్రవారం దేవి దగ్గర శుక్రవారం దేవుడు చేసుకునేందుకు వచ్చారు. వాళ్ళది కూడా ఒక పీట అనమాట, మొత్తం 3 పీటలు అయినాయి. బియ్యం పోసి జాకెట్ బట్టలు, కొబ్బరికాయలు, వక్క, పూలదండ, పళ్ళు, గౌరమ్మ, పసుపు, కుంకుమ ఇవన్నీ ఊదిచ్చి దాని తర్వాత దేవుని ఫోటో ఉంటుంది కదా, ఆ తల్లి ఫోటోకి మంచిగా గంధం, పసుపు అవన్నీ పెట్టినాం అనమాట. ఇక అక్కలందరికి కూడా మంచిగా పసుపు బొట్టించుకుంటా కాళ్ళకు పసుపు రాసినాను. ఇక అమ్మవారికి ఈడ చూసిరా ఎర్రమందు పెట్టినాం, కంపల్సరీ తెల్లగల్లు ఎర్రమందు కంపల్సరీ ఈ అమ్మకు పెడతామన్నమాట. ఇదేమో ఘటం కుండ అంటారు. దీంట్లో నిండా కళ్ళు నింపుతారు. ఇక కళ్ళు నింపి పూజ అయిపోయిన తర్వాత ఆడ కూర్చొని అన్నలందరూ తల్లికి పాటలు పాడుకుంటా ఆ ఘటం కుండ ఉంటుంది కదా, దాన్ని ఖతం చేస్తారు అన్నట్టు. ఇక పూజ స్టార్ట్ చేసినాం.
అయ్యవారు ఒక్కడైపోయాడు, మేము 3 జంటలు అయిపోయినాం. ఒకళ్ళెనుకొకళ్ళం మంచిగా ఆయన చెప్పినట్టు చేసినాం అనమాట. మీ దాంట్లో ఎంతమందికి శుక్రవారం దేవుడు ఉన్నది అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్లో మీరే చెప్పాలి. అక్కోళ్ళది అక్క మేక, మాది మా మేక, మా పక్కన ఉన్న వాళ్ళ మేక వాళ్ళకి తెచ్చుకున్నాము. మేకకు మంచిగా పూజ చేసి దండం పెట్టుకున్నాం అనమాట. ఎప్పుడు చూసినా ఏదో ఒక బలిస్తావు, ఇట్లా జీవహింస చేయమని ఎవరు చెప్పారు, ఇవన్నీ మస్తు మంది క్వశ్చన్లు వేస్తున్నారు. అంత పెద్ద లోతులకు నేను పోదలుచుకోలేదు, కానీ మా తాతలు, మా అమ్మలు, మా నానమ్మలు, మా అమ్మలు చేసింది మేము చేస్తున్నాం. మాకు అది ఆచారం లెక్క. కాబట్టి కంపల్సరీగా నేను అది కంటిన్యూ చేస్తా. నా పిల్లలకు కూడా కంటిన్యూ చేయమని చెప్తా. మీరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు. ఇచ్చేసింది మా మేక, అమ్మవారే పర్మిషన్ ఇచ్చేసింది. సో మీ ఆచారం, మీ విలువలు నేను రెస్పెక్ట్ చేస్తా. నా ఆచారం, నా విలువలు కూడా మీరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇక్కడ జాకెట్ పట్టల 5 వచ్చి ఓడిబియ్యం పోస్తున్నాం అనమాట. ఇక ఇవి అమ్మవారికి అక్కడ జాకెట్ బట్టల ముడిపి ఇచ్చేస్తే అందులోకించి కొన్ని తీసి మళ్ళీ మన బేషన్లో మనకి వేసిస్తారనమాట. ఇక మక్క గుడాలు, శుక్రవారం దేవుడు అంటే మక్క గుడాలు కంపల్సరీ. ఇక మేక జడితీయంగానే దాన్ని కోసేసి బోటి సెపరేటు, నల్ల ఇట్లా మేక అన్ని పాటలు మనకు వస్తాయి కదా, కాలు, తలకాయ అన్నీ కూడా దానికి సెపరేట్గా నీట్గా వాష్ చేయించినాం అనమాట. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఊళ్ళకి తీసుకుపోయి కట్ చేపియొద్దు, ఈయనే కట్ చేపియాలి కాబట్టి కట్ చేసి అన్న నీటికి పిలిపించి మంచిగా కట్ చేయించినాము. ఇక మక్క గుడాలు ఉడికిపోయినాయి, మటన్ కూడా పొయ్యి మీద వేసేసినారనమాట. బగారా బువ్వ, మక్క గుడాలు, మటను, బోటి చారు, దాని తర్వాత కాళ్ళు, తలకాయ ఇన్ని చేసుకున్నాం ఆ రోజు. ఇక ఈడ ఘటం కోసం అన్నలు వచ్చి కూర్చున్నారనమాట. ఇక అలా ఈడ కూర్చుని పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసినాము. ఇంకా మా పూజ అయిపోయినట్టే. వాళ్ళు కూర్చున్నాయి మంచిగా మంగళారతి పాటలు, తల్లి పాటలు అన్నీ వాడుకొని ఒక 5 పాటలు అయితే వాడారు అయ్యగారు. అక్కడ కూర్చున్న అన్నలందరూ కలిసి ఇక ఏమేమైతే వంటలు వండినామో అవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి చూపించేస్తే శుక్రవారం పూజ అయిపోయినట్టే. శుక్రవారం పూజకి కావాల్సిన అంతా అయ్యవారే మనకు చెప్తాడనమాట. మాకు ఎప్పటి సొందో అలవాటు కాబట్టి ఏం కావాలో మా వాళ్ళు పంతుల కన్నా ముందే తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇక మనం ఆడ ఘటం కుండ పెట్టినాం కదా, ఆ కుండను పట్టుకొని మంచిగా సప్పట్లు కొట్టుకుంటూ పాట పాడుతూ ఒక 5 ప్రదక్షిణలు చేయాలన్నమాట. గ్లాసులోనేమో బెల్లం శాఖ ఉంది, నీళ్లు, ఎర్రమందు కాదు అది. అదేమో కళ్ళు ఆలు తాగాలి, ఎర్రమందు మేము తాగాలి. హస్బెండ్ అండ్ వైఫ్ షేర్ చేసుకున్న ఏం కాదు. మన ఒళ్ళే పళ్ళు పెట్టిరనమాట, అవి కూడా ఇంటోళ్ళే తినాల. ఇక పూజ అయిపోయింది కాబట్టి పూజ అయిపోయేసరికి మీకు ఇక్కడ టక్కన అర్ధగంటల కనిపించేస్తుంది, కానీ సాయంత్రం 3 ఏమో అయ్యింది. పొద్దున ఒక పూట తిన్నారు కాబట్టి ఓకే, కానీ లేకపోతే ఆ దగడికి దానికి తినకుండా ఉండడం మస్తు కష్టం. ఇక మేము ఒక పొద్దు ఇడిచినాం. అమ్మవారికి ప్రసాదం పెడతారు కదా, అందులోకించే ఇంట్లో అందరం షేర్ చేసుకున్నాం. నేను మా ఆయన కూడా షేర్ చేసుకున్నాము. దానికే ఇక ఈడున్న మక్కగుడాలు, పరమాన్నం ఇవన్నీ మళ్ళా వేయించుకొని బ్రహ్మాండంగా తిన్నాం ఆ రోజు. ఇక మగవాళ్ళందరూ కూడా తినడం స్టార్ట్ చేసారు. ఇక్కడ టేబుల్ సిస్టమ్ పెట్టినాం కాబట్టి ఓలదాలేవో వేసుకుని వచ్చుడు ఈజీ అయిపోయింది. లేకపోతే ఆ పాటికి అందరికి ఆకలి అవుతుంది కదా, మళ్ళీ వడ్డీ చుగ్గిన పెడితే మస్తు కష్టం అవుతుంది అని చెప్పేసి టేబుల్ సిస్టమ్ పెట్టేసినాం. మంచిగా ప్లేట్లలో తీసుకుపోయి కావాల్సింది వేసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. ఇక తిన్న తర్వాత ఏమంటారు, సామాన్లన్నీ చదువుకున్నాం. అదో పెద్ద పని. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రికామ్ లేకుండా అవుతుంది ఇట్లా శుక్రవారం దేవుడు అంటే. నాకు దేవుడు అంటేనే పవర్ఫుల్, ఈ దేవుడు పవర్ఫుల్, ఆ దేవుడు పవర్ఫుల్ అని ఏముండదు. దేవుడు అంటేనే అన్నిటికీ అతీతంగా ఒక గొప్ప విలువైన శక్తి. సో దానికి ఈ దేవుడు పవర్ఫుల్, ఇది మొక్కుకుంటే ఇది అవుతుంది, అది మొక్కుకుంటే అది అవుతుంది అని ఏం లేదు. మా ఊరు దేవుళ్ళు దేవతలను మొక్కుతా. ఇక ఏ దేవుడు కనిపించినా మొక్కుతా. అది మానదేవుడు, మంది దేవుడు ఇట్లా నాకు ఆ లెక్కలు కూడా లేవన్నమాట. నాకు దేవుడు అంటే ఏ మతం దేవుడైనా ఒక్కడే. దేవుడు అంటేనే యునానిమస్గా ఒక్కడే, ఒక పవర్. ఆ పవర్ని నేను బిలీవ్ చేస్తా అంతే. ఇక వచ్చిన వాళ్ళు అందరు తిన్న తర్వాత వాళ్ళకు సిట్టింగ్ వేసినారనమాట. ఇక దగ్గరుండి మా అన్నలు అన్నీ చూసుకున్నారు. మాకే కాదు, మా ఊళ్ళో ఎవ్వరికి పండగ అయినా సరే ఇంటోళ్ళు చారణ పని చేస్తే బయటోళ్ళే బారాన పని చేస్తారనమాట. అంత మంచిగా చూసుకుంటారు. వాళ్ళు పండుగలు చేసినప్పుడు మనం కూడా అట్లనే చేయడానికి ఉంటుంది. కాకపోతే మేము ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉంటాం. ఎవరు పండుగలకు పోకపోయినా ఎవరు ఏమంటారు, మమ్మల్ని పిలుస్తారు. మా వెసులుబాటును పట్టుకొని మాకు వీలవుతుందో లేదో అని అనుకుంటారు తప్పితే ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు తప్పు పట్టుకోలేదు. గాలకి ఎడ కుదురుతుందని మా వాళ్ళే మంచిగా అర్థం చేసుకుంటారు. సో అట్లా మాకు అత్తలేరు, కానీ మేము వీళ్ళకి పోయి చెయ్యాలి అనేటివి కూడా ఏముండయి. అంత కల్మషం లేకుండా ఉంటారు. అందుకోసమే ఊర్లు అంటే అంత కీర్తి అందరికీ.
ఇక ఇట్లా మా సుబ్బు దోస్తులు, రింకు దోస్తులు, మా అన్న దోస్తులు, మా ఆయన దోస్తులు, మాకు కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరు వచ్చినారనమాట. అందరికీ ఆ ఒక్క పూట భోజనం పెడితే ఎంత హాయిగా అనిపించిందో. మళ్ళొకసారి ఈ వీడియో ముఖంగా మా వాళ్ళందరికీ, మా నాగంపేట వాళ్ళందరికీ, ఆ రోజు మేము బిలంగా నచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మేము వచ్చినా రాకపోయినా తప్పు పట్టుకోకుండా మా కష్ట సుఖాలలో ఎప్పుడు ఉంటున్నారు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. శుక్రవారం దేవి తల్లి దీవెనలు మీకు, మాకు, అందరికీ, మన సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇట్లా ఫోన్లో కూడా ఇలా అప్పుడు రాసి పెట్టుకున్న పాటలు, ఈ పాటలన్నీ మంచిగా పాడుకుంటా ఆ రోజు శుక్రవారం దేవుడి పూజను అయితే కంప్లీట్ చేసినాం. ఇట్లా చూసిరు కదా ఎంతో పూజ చేసి అలసిపోయినామో. జస్ట్ ఇప్పుడే ఇంటికి ఇట్లా వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. మళ్ళీ రాత్రికి అందరినీ ఇంటికి తినేందుకు పిలవాలన్నమాట. అందుకోసం ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయినా, పోయి ఇంటింటికి పోయి మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాలన్నమాట. సో ఇది ఇవాళటి మా పూజ. సో మీ అందరికీ చెప్పినా కదా, నేను మంచిగా ఏమంటారు, అన్వాంటెడ్ హెయిర్ని ఎసొంటి పెయిన్ లేకుండా మేకోకి వెళ్ళి లేజర్ సెషన్ చేయించుకున్నా అని చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో నా హ్యాండ్స్ కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ షేవింగ్లు, వ్యాక్సింగ్లు ఇసొంటి తలకాయ నొప్పులన్నీ ఏముండయి. అండ్ దట్టు ఈ అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు మేకోకి వెళ్ళి మీ అన్వాంటెడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ని ట్రై చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా జస్ట్ 99 రూపీస్కే లేజర్ ట్రయల్ సెషన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. కానీ అది లిమిటెడ్ పీపుల్కి అనమాట. సో ముందెళ్ళిన వాళ్ళకి ముందన్నట్టు వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా మీ ట్రయల్ సెషన్ని బుక్ చేసుకోండి.